శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగద్గురువులు జగద్రక్షణకై ఒక ఆకారం ధరించి ఏదో ఒక నెపంతో ప్రపంచం అంతటా తిరుగుతుంటారట. అదేవిధంగా శ్రీ కామకోటి పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దేశ సంచారం చేస్తూ లక్షలాది భక్తులను అనుగ్రహించారు. 1952లో ఒకనాడు స్వప్నంలో మహాస్వామివారు నాకు దర్శనమిచ్చారు. స్వయంగా మా ఇంటికి దయచేశారు. గురుపాదుకలను అందజేసి నన్ను బ్రహ్మానందభరితులను చేశారు. నాడు మొదలు నేటి వరకు నన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు. పూర్వాచారాన్ని అనుసరించి నా కుమార్తెకు కన్యా వివాహం చెయ్యాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. కానీ అట్టి సంకల్పం కలవారు ఈ కాలంలో అరుదుగా ఉండడం చేత వెంటనే కార్యసిద్ధి కాక ఆలస్యం జరుగుతూ వచ్చింది. అప్పుడు నేను శ్రీవారి అనుగ్రహం వల్ల ఈ కార్యం నెరవేరాలని తలచి వారిని గట్టిగా స్మరించాను. స్వామివారు మా వియ్యాల వారికి స్వప్నంలో కనిపించారు. నా కుమార్తెను వారికి చూపించి ఈ సంబంధం చేసుకోవలసిందిగా సూచించారట. అంతేగాక తమ సమక్షంలో కన్యాదానం జరిగినట్టుగా కూడా స్వప్నంలోనే ఉభయులను అనుగ్రహించారు. ఈ స్వప్నం వచ్చి వారం రోజులు గడవకుండానే మా వియ్యాల వారు మేము వివాహం శుభప్రదంగా జరుపుకున్నాము. ఇది స్వామివారి అవ్యాజమైన కరుణ తప్ప వేరొక్కటి కాదు. అదేవిధంగా నా రెండవ కుమార్తె వివాహం సందర్భంలో కూడా తమ పిల్లవానికి మా పిల్లను చేసుకుంటామని వాగ్దానాలు చేసిన వారు కాల విలంబం చేయసాగారు. నేను శ్రీవారి అనుగ్రహంపైనే ఆధారపడ్డాను. మా వియ్యంకుని వేరొక వ్యాజంపైన మా ఇంటికి వచ్చేట్టు చేసి వారం రోజుల లోపల మా రెండవ అమ్మాయి పెళ్లి జరిగేటట్లు స్వామివారు అనుగ్రహించారు. స్వామివారి పాదపద్మాలపై నమ్మకం ఉంచితే చాలు, అంతా సవ్యంగా జరుగుతుంది. కేవలం పరమాచార్య స్వామివారి పరిపూర్ణమైనటువంటి కటాక్షం వల్లనే ఇదంతా సాధ్యపడింది అంటూ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ జీవితంలో జరిగినటువంటి సంఘటనను వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.